డిఆర్ఆర్ దాన్ వరి అయితే కోయడం జరిగింది. ఇగో మనకు అక్కడ కొన్ని వేరే బెరుకులు ఉన్నాయని అక్కడ సంచులు వేయడం జరిగింది. ఒక 8 సంచులు. ఎకరం బావుకు కొంచెం తక్కువనే ఉంటుంది. మనం వరిని కోయడం జరిగింది. ఇంత మనకు వీడియోలు చూపించడం జరిగింది. మనకు 1, 2, 3, 4 ట్రిప్పులు అయితే మనకు 4 ట్రిప్పులకు కొంచెం ఇది ఒకటి కొన్ని తక్కువైంది, కానీ అక్కడ సంచులు అయితే ఎక్కువైంది కాబట్టి 4 ట్రిప్పులు అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఎకరా 10 గుంటల కన్నా తక్కువనే ఉంటుంది. సుమారుగా మనకు 4 ట్రిప్పులు అయింది. 1, 2, ఇది 3, ఈ బ్లాక్ షీట్తో కప్పింది 4 ప్లస్ అక్కడ కొన్ని 8 బస్తాలు అయితే నింపడం జరిగింది. ఆ 8 బస్తాల మందం అక్కడనైతే ఒక ట్రిప్పులు తక్కువనైతే రావడం జరిగింది. కాబట్టి సుమారుగా మనకు ఎకరం బావు చేన్లో కొన్ని తక్కువ మనకు 4 ట్రిప్పులు అయితే వెళ్ళడం జరిగింది. మరి ఎన్ని అయితే 2-3 రోజులు అయితే మనము కాంటాక్ట్ వేస్తాము. కాంటాక్ట్ వేసిన తర్వాత చెప్పగలుగుతాము. సుమారుగా దీంట్లో ఏ విధమైన పొల్లు అయితే లేదు. మనకు మొత్తం తారిపోయింది. ఒక 10 రోజుల లేట్తో మనమైతే వాటిని కోయడం జరిగింది. కాబట్టి వడ్డీ అయితే బాగానే వెళ్ళినట్టు అయితే అనిపిస్తుంది. దొడ్డు వడ్ల కన్నా కొంచెం ఎక్కువనే వెళ్ళినట్టు అయితే అనిపిస్తుంది. సుమారుగా దొడ్డు వడ్ల లాగానైతే వెళ్ళచ్చు, కొంచెం అయితే ఎక్కువనే అయితే కూడా వెళ్ళచ్చు. బరువు అయితే ఎక్కువ ఉంటాయి ఇది, ఎందుకంటే ఇందులో తాళ అయితే లేదు. కాబట్టి చూడొచ్చు రైతు మిత్రులు దీన్ని అయితే పెట్టుకోవచ్చు అయితే నేను అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.